రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ వివి లక్ష్మీనారాయణ ప్రకటించారు. అంతేకాకుండా తమ పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ టార్చ్ లైట్ గుర్తును కేటాయించిందని తెలిపారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని, అందరికీ అవినీతి రహిత పాలన అందిస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలని, ఏపీ యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీలను గెలిపించుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఓటు అనే ఆయుధాన్ని డబ్బులు ఇచ్చి కొనడాన్ని వ్యాపారంగా భావిస్తున్నారు కాబట్టి ఓటును అమ్ముకోకుండా నిజాయితీగా ఉండే పార్టీకి ఓటు వేయాలని, అవినీతి రహిత ప్రభుత్వం, నిరుద్యోగ రహిత ప్రభుత్వం కావాలంటే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీలను గెలిపించవలసిందిగా కోరారు. చట్టసభలకు ప్రజాప్రతినిధులను పంపాలి కానీ రాజకీయ వ్యాపారాలను కాదని చెప్పారు. ఖచ్చితంగా యునైటెడ్ ఫ్రంట్ రాబోయే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వంలో ప్రధాన భూమికను పోషిస్తోందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా ఏదైతే యువతరం గురించి మనం మాట్లాడుతున్నామో ఆ యువతరానికి ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఆ విధంగా చేస్తున్నారు. ఇదే ఏపీ అసెంబ్లీలో తీసుకున్నా కూడా ఇక్కడ కూడా సరాసరి అసెంబ్లీ వయసు 2 సంవత్సరాలు పెరిగింది 2014కి 19కి. పెద్దవాళ్ళు సోషల్ ఇంబ్యాలెన్స్ రాష్ట్రంలో కూడా దేశంలో కూడా చూడవచ్చు. అంటే లింగ మరియు సమాజ అసమతుల్యత అన్నది పెరిగిపోయింది. భారతదేశంలో 77% సంపద కేవలం 10% మంది మాత్రమే అనుభవిస్తున్నారు. అట్టడుగున ఉన్న 50% మంది దగ్గర కేవలం 1% సంపద ఉంది. మరి ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అండి? రాజ్యాంగంలో మనం సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లికన్ రాసుకున్నాం. సమాజాన్ని ఏర్పాటు చేస్తామని. ఎక్కడ సమాజం ఏర్పడుతుంది? ఎప్పుడు కూడా ప్రైవేటైజ్ చేయాలి, ప్రైవేట్ కంపెనీలు రావాలి. మన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్ అంటున్నారు. మరి రేపు తెలుస్తా ఏ బిజినెస్ సంస్థలు ఏ పార్టీలకు ఎన్ని ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారో అన్నది. దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నించారు. చూడండి, స్విస్ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్ డీటెయిల్స్ మేము బయటికి పెడతామని ఎలక్షన్లలో బ్రహ్మాండంగా మాట్లాడారు. మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చారో చెప్పడానికి మళ్ళా సుప్రీంకోర్టుకు వెళ్ళారు, మాకు సమయం ఇవ్వండి అని. ఇది మన రాజకీయ నాయకుల యొక్క నిజాయితీ తత్వం. కాబట్టి రేపు బయటికి రానివ్వండి. ఏ కంపెనీలు ఏ పార్టీకి ఎంత డబ్బులు ఇచ్చాయి, ఏ పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చాక ఈ కంపెనీలకు ఎన్ని పన్నులు అప్పగించాయి అన్నది చూద్దాం. అందుకనే సుప్రీంకోర్టు అన్నది ఇది క్విడ్ ప్రోకో అని. మీకిది నాకిది అన్న విధంగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి, వాటిని రద్దు చేయండి. యాక్చువల్గా మీరు చూసుకుంటే జిఎస్టీ మాకు కలెక్షన్లు పెరిగాయి అంటున్నారు. మీరు యాక్చువల్గా ఒక్కసారి చూస్తే 64% జిఎస్టీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే 50%లతో సంచలనమైన వార్తలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ప్రతి పార్టీ కూడా చేస్తుంది. ఏదైనా పార్టీ పెట్టగానే మొదట పెట్టింది 300 సభ్యులతో సోషల్ మీడియా గ్రూప్స్ అట. ఈరోజు చూసాం ఏం జరుగుతుందో రాష్ట్రంలో. గీతాంజలి అనే ఒక అమ్మాయి ఏ విధంగా ఆ అమ్మాయి ఇది ఏమైందో మీరు అందరూ చూశారు. ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. కానీ ఈ సోషల్ మీడియా అన్నదాన్ని మనుషులను ఎలా ట్రోల్ చేయాలి, మనుషులకు ఏ విధంగా అభూత కల్పనలు కల్పించాలి, అబద్ధాలు ఎలా చెప్పాలి, ఈ విధంగా చెప్పుకుంటూ వెడుతూ పత్రికా స్వాతంత్రానికి కూడా ఎక్కడో భంగం కలిగిస్తూ ఆ విధంగా ప్రజాస్వామ్యం ఉంటే అది నిజమైన ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని నేను అంటాను. తర్వాత రాజకీయాల్లో ఎప్పుడైతే యువతరాన్ని పోషించరో, యువతరానికి ప్రాధాన్యత ఇవ్వరో అప్పుడు కూడా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఇది కూడా మనం గమనించాల్సిన విషయం. మన 17వ లోక్సభ తీసుకుంటే సరాసరి వయస్సు 54 సంవత్సరాలు. యావరేజ్ ఏజ్ ఆఫ్ అవర్ 17th లోక్సభ ఈజ్ 54 years. మరి ఒకవైపు ఏం చెప్తున్నాం మనం? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యువతరం మా భారతదేశంలో ఉంది అంటున్నాం. 65% మంది యువతరం 35 ఏళ్ల కింద వాళ్లే అంటున్నారు. యువతరం సరాసరి వయస్సు 29 సంవత్సరాలు అంటుంటే మరి పార్లమెంటు వయస్సు 54 సంవత్సరాలు ఎందుకు కావాలండి? యువతరానికి ఏమాత్రం ప్రోత్సాహం లభించట్లేదు. ఆ తరువాత ఉపాధి కల్పిస్తామని యువతరానికి ఏం మాటలు చెప్తున్నారండి? నిన్న హైకోర్టు చెప్పింది గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి 6 నెలల్లో ఉన్నది. మరి రాష్ట్రంలో చాలామంది మధ్యతరగతి వారు ఉన్నారు, పేదలు ఉన్నారు, ధనికులు ఉన్నారు. వీరందరూ పలు రూపాల్లో ప్రభుత్వానికి ఒక నిధిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనమందరం కూడా
వినియోగించుకునేటువంటి ప్రతి వస్తువు మీద, మనం కొనుక్కునేటువంటి ప్రతి వస్తువు మీద పన్నులు కడుతూ ఉన్నాము. ఆ విధంగా కట్టినటువంటి పన్నుల ద్వారానే ప్రభుత్వానికి ఒక నిధి అనేది ఏర్పడుతూ ఉంది. అయితే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధిని ప్రజా అభివృద్ధి కోసం, ప్రజల రక్షణ కోసం, ప్రజల శాంతి భద్రతల కోసం, సంక్షేమం కోసం వెచ్చించి